మీరు కనుక ఈ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అమెజాన్లో కనుక బుక్ చేసుకుంటే మీకు క్లోజ్ టు 10,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్గా చేతక్ అంటే కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ అంకుల్స్కి మాత్రమే సెట్ అయ్యేది. సో ఇప్పుడు అందరికీ సూట్ అయ్యేలా దీని పర్ఫార్మెన్స్ని వీళ్ళైతే ట్యూన్ చేయడం జరిగింది. సో అండ్ ఇది మెటల్ అన్నమాట. ఇక్కడ మడ్గార్డ్ వచ్చేసరికి మొత్తంగా ఫైబర్ ప్లాస్టికే. అండ్ ఇక రేర్ ప్యానల్కి వచ్చేస్తే ఇది ప్యూర్ మెటల్. సౌండ్ వినొచ్చు మీరు. బట్ ఇక్కడ నేను ఒక గ్యాప్ అయితే గమనించాను. ఆబ్వియస్గా మనకి ప్రైస్ తగ్గింది కాబట్టి ఎక్కడో అక్కడ కాంప్రమైజెస్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఈ రౌండ్ టీఎఫ్టీ కలర్ డిస్ప్లే అనేది లభిస్తుంది. సో డిస్ప్లే పరంగా నేను చాలా డిస్సాటిస్ఫైడ్గానే అయితే ఉన్నాను. దీని మోటార్లో ఎందుకో నేను ఒక వియర్డ్ థింగ్ అయితే గమనించాను. ఫ్రెండ్స్, ఇది బజాజ్ చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ అది కొద్ది రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలాని అయితే బీట్ చేయబోతుంది. ప్రతి మంత్ సేల్స్లో ఓలా అనే టాప్లో ఉంటుంది. బట్ రీసెంట్గా ఓలా స్కూటర్స్లో చాలా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. లాస్ట్ మంత్ ఏకంగా 80,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇష్యూస్ అయితే నమోదయ్యాయి. అండ్ ఓలా కంపెనీ వాళ్ళు వాటిని రిజాల్వ్ చేయడంలో కాస్త నెమ్మది పడ్డారని చెప్పుకోవచ్చు. సో ఇలా కనుక ఉంటే ఓలా సేల్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తాయి. అండ్ సెకండ్ ప్లేస్లో టీవీఎస్ ఉంటుంది. టీవీఎస్ వాళ్ళ సేల్స్ ఫిగర్ అనేది లీనియర్గా వెళ్తూ ఉంటుంది. బట్ బజాజ్ వాళ్ళు ఈ మోడల్ని లాంచ్ చేసినప్పటి నుండి వాళ్ళ సేల్స్ అయితే బూమ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. నేను ప్రతి సిటీకి వెళ్తూ ఉంటాను కదా, సో అక్కడ నాకు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కనిపిస్తున్నాయి. బడ్జెట్లో రావడం, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి రేంజ్ ఉండడంతో ఈ బజాజ్ చేతక్ 2903 వేరియంట్ని తీసుకోవడానికి చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 99,998 రూపాయలు అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ స్కూటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాము. ప్రీవియస్గా ఈ వేరియంట్ని చేతక్ 2901 అని పిలిచేవారు. రీసెంట్గానే దీని మోడల్ నేమ్ అనేది చేంజ్ చేసి 2903 అని ఇప్పుడైతే పిలుస్తున్నారు. దీనికి రీజన్ ఏంటో నాకు తెలియదు. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2901లో చిన్న ఇష్యూస్ వస్తున్నాయని నేనైతే విన్నాను. సో మేబీ వాటిని రెక్టిఫై చేసి 2903 అనే ఈ వేరియంట్ని లాంచ్ చేశారని నేను అనుకుంటున్నాను. మరి 2901 ఎవరైనా వాడుతూ ఉంటే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమైనా ఇష్యూస్ వచ్చాయా లేదా అన్నది కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి లేట్ చేయకుండా ఈ స్కూటర్ యొక్క రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. బజాజ్ చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ ఇది ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ. సో బజాజ్ వాళ్ళు ఫస్ట్ టైం ఫిజికల్ కీతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నేను కాస్త లేట్ అయిపోయాను. 2901 వేరియంట్ అయితే రివ్యూ చేయలేకపోయాను. బట్ 2903 వేరియంట్ అయితే ఈరోజు మన ముందు ఉంది. ఇక 2901 వేరియంట్ అనేది లేదన్నమాట. సో కీని డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఇక్కడైతే పెట్టేసేయాలి. సో ప్రీవియస్గా ఇక్కడ ఒక బటన్ ఉండేది. కీ ఫాబ్ మన దగ్గర ఉంటే ఆ బటన్ నొక్కేస్తే స్కూటర్ అనేది స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు మనం ఈ ఫిజికల్ కీ పెట్టే ఈ 2903 వేరియంట్ని అయితే అన్లాక్ చేయాల్సి ఉంటుంది. అన్లాక్ చేయగానే మనకి బీప్ అని ఒక సౌండ్ అయితే వస్తుంది. సో ఒకసారి ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే 2901కి దీనికి అసలు తేడానే లేదు. సేమ్ అదే మెటల్ బాడీ అనేది ఉంటుంది. సేమ్ డిజైన్, సేమ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్, సేమ్ రేంజ్ అనమాట. జస్ట్ ఆ పేరు ఒకటే చేంజ్ అయిపోయింది. సో మనం డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి రౌండ్గా ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఉంది. లోపల మనకి హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ని కంట్రోల్ చేసుకోవడానికి హై బీమ్, లో బీమ్ స్విచ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్ అనమాట. సో లోపలే మనకి చేతక్ లోగో కూడా ఉంది. సో బజాజ్ చేతక్ యొక్క లైట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో లైట్స్లో వీటికి మనం వంక పెట్టాల్సిన అవసరమే ఉండదు. కాస్త కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ ఎయిర్ వెంట్స్ అనేవి ఉన్నాయి. సో మొత్తంగా ఈ 2903 వర్షన్లో మనకి 5 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది బ్లాక్ అనమాట. బ్లాక్ తర్వాత మనకి వైట్, రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్ కూడా దీంట్లో మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకసారి మీకు సైడ్ ఇండికేటర్స్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో ఈ బజాజ్ చేతక్ స్కూటర్స్లో మనకి రైట్ సైడ్ ఇండికేటర్ బటన్ రైట్ సైడే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ బటన్ లెఫ్ట్ సైడే ఉంటుంది. సో ఇప్పుడు నేను రైట్ ఇండికేటర్ని అయితే ఆన్ చేస్తున్నాను. సో మనకి ఒక మంచి విషయం నాకు ఏమనిపించింది అంటే, ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు మనకు ఆ బీప్ సౌండ్ అనేది వస్తుంది. అండ్ ఇండికేటర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. సీక్వెన్షియల్ బ్లింకింగ్ సైడ్ ఇండికేటర్స్ ఇవి. అంటే మనకి ఇలా డైరెక్ట్గా బ్లింక్ అవ్వవు, ఇలా సీక్వెన్షియల్గా వస్తాయన్నమాట. సో ఇండికేటర్ యొక్క డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇండికేటర్స్ని అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకాస్త కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి చేతక్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇది ఫైబర్ ప్లాస్టిక్ మడ్గార్డ్ అన్నమాట. ఈ స్కూటర్ మొత్తం మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. బట్ ఈ మడ్గార్డ్ మాత్రం మనకి ఫైబర్ ప్లాస్టిక్తో వస్తుంది. ఇంకాస్త కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి టైర్ ఉంది. ఫ్రంట్లో 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్లో మనకి సింగిల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ పరంగా ఫ్రంట్ అండ్ రేర్లో మనకి డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. సో ఇదంతా అలాయ్ వీల్ అనమాట. ఇక్కడ చూపిస్తాను. సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్తో వస్తుంది. ఫ్రంట్ టైర్
అండ్ రేర్ టైర్ రెండు సింగిల్ సైడెడ్ స్వింగం అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ ప్రొఫైల్ చూస్తే మాత్రం ఈ స్కూటర్ది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంకాస్త పక్కకు వచ్చేస్తే ఇక్కడ మనకి చిన్న గ్రాఫిక్స్ అనేది ఉంది. ప్రీవియస్గా ఉన్న బజాజ్ చేతక్స్లో మనకి గ్రాఫిక్స్ అనేది ఉండేది కాదు. సో దీంట్లో వీళ్ళు ఒక చిన్న స్టిక్కర్ అనేది యాడ్ చేశారు. సో రేర్ సైడ్లో కూడా అదే స్టిక్కర్ ఉంటుంది. అండ్ ఇది ఫుట్ బోర్డ్ అనమాట. సో ప్రీవియస్గా ఉన్నదానికి దీనికి పెద్ద చేంజ్ అయితే లేదు. బట్ ఇక్కడ నేను ఒక గ్యాప్ అయితే గమనించాను. ఆబ్వియస్గా మనకి ప్రైస్ తగ్గింది కాబట్టి ఎక్కడో అక్కడ కాంప్రమైజెస్ అయితే ఉంటాయి. ఇది పిలియన్ ఫుట్ పెగ్ అనమాట. సో ప్రీవియస్గా కూడా ఇదే డిజైన్ ఉండేది, ఇప్పుడు కూడా అదే డిజైన్ ఉంది. క్వాలిటీలో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. అండ్ ఇది రేర్ టైరు, సేమ్ 90/90 సెక్షన్, 12 ఇంచెస్. అండ్ రేర్లో కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ లభిస్తున్నాయి. అండ్ మోటార్ వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇది అన్ని స్కూటర్స్లో ఉండే మోటార్ కాదనమాట. బజాజ్ వాళ్ళు సపరేట్ సెటప్, వాళ్ళ సపరేట్ టెక్నాలజీతో ఈ మోటార్ని అయితే వాళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ మోటార్ పైన కూడా మనకి చితక్ లోగో అనేది ఉంటుంది. అండ్ ఇక రేర్ సైడ్కి వచ్చేస్తే రేర్లో కూడా మనకి ఇక్కడ ఒక ఎయిర్ వెంట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చితక్ వాళ్ళ బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇది టేల్ లైట్ అండ్ ఇది సైడ్ ఇండికేటర్స్ అనమాట. సో బజాజ్ చితక్ యొక్క రేర్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. కింద మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. అండ్ 2 సైడ్స్ మనకి రిఫ్లెక్టర్స్ అనేవి లభిస్తున్నాయి. సో మొత్తంగా బజాజ్ చితక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 360 డిగ్రీస్లో ఇలానైతే ఉంటుంది. సో మీకు ఇప్పుడు బిల్డ్ క్వాలిటీని అయితే చూపిస్తాను. సో ఈ పైన పార్ట్ చూసుకుంటే నాకు ఇది కొంచెం హార్డ్ ప్లాస్టిక్ లాని అయితే అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మెటల్ అయితే కాదు. అండ్ ఇది మెటల్ అన్నమాట. ఇక్కడ మడ్గాడ్ వచ్చేసరికి మొత్తంగా ఫైబర్ ప్లాస్టికే. అండ్ ఇక రేర్ ప్యానల్కి వచ్చేస్తే ఇది ప్యూర్ మెటల్. సౌండ్ వినొచ్చు మీరు. సో ఇదంతా ప్యూర్ మెటల్ అన్నమాట. సో మనకి ₹1,00,000 మెటల్ బాడీ రావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఇక స్టోరేజ్ స్పేస్ విషయానికి అయితే వచ్చేద్దాము. సో ఇక్కడ హ్యాండిల్ కింద లెఫ్ట్ సైడ్లో మనకు ఒక పాకెట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం మొబైల్ ఫోన్స్ కానీ బాటిల్స్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీ మొబైల్ ఫోన్స్ని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ అలాంటి పాకెటే మనకైతే ఒకటి లభిస్తుంది. బట్ ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అనేది లేదు. దీన్ని బూట్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ మనం స్కూటర్ని అయితే ఆఫ్ చేయాలి. ఈ కీని ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా పైకంటే మనకి దీని బూట్ స్పేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ 2903 వేరియంట్లో మనకు మొత్తంగా 19 లీటర్స్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. అండ్ ఇది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఛార్జ్ అనమాట. సో 4 to 4.5 అవర్స్లో ఈ స్కూటర్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇది బూట్, దీంట్లో మనకి ఎలాంటి ఛార్జింగ్ సాకెట్ లేదు అండ్ LED లైట్ కూడా లేదు. సో ఛార్జింగ్ పాయింట్ వచ్చేసరికి బూట్లోనే ఉంటుంది. సో ఇది బజాజ్ చితక్ 2903 యొక్క ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఛార్జింగ్ పోర్ట్. మిగతా ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్లోనే మనకి ఇలాంటి ఛార్జింగ్ పోర్ట్ అనేది చూడడానికి ఉండదు. చితక్ వాళ్ళు వాళ్ళ సొంత ఛార్జింగ్ పోర్ట్ని అయితే డెవలప్ చేసుకున్నారు. సో బూట్ అయితే ఇలా ఉంటుంది, 19 లీటర్స్. అండ్ ఈ బూట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ సీట్ అన్నమాట. సో దీన్ని ఇలా వదిలేస్తే అలానే ఉండిపోతుంది. ఇది మిగతా స్కూటర్స్ లాగా లూజ్గా ఉండి పడిపోదు. సో మనం ఎప్పుడైతే ఇలా మన చేత్తో ఇలా కిందికని ఒక క్లిక్ ఇస్తామో అప్పుడే ఈ సీట్ అనేది లాక్ అయిపోతుంది. సో ఈ అటెన్షన్ టు డీటెయిల్, బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ చితక్ స్కూటర్స్లోనైతే 10/10 మార్క్స్ అయితే ఇచ్చేయచ్చు. అండ్ మీరు ఏదైనా సామాన్లు ఇక్కడ హూక్ చేసుకోవడానికి ఒక చిన్న హూక్ కూడా ఇచ్చారు. ఈ డిస్ప్లే గురించి, దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి, ఈ స్కూటర్స్ని డ్రైవ్ చేస్తూనే అయితే మనం మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్కూటర్ని అయితే రైడ్ చేయబోతున్నాము. సో దీన్ని స్టార్ట్ చేయాలంటే కీ ఇక్కడ పెట్టేసి ఇలా తిప్పేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆన్ అయిపోతుంది. సో దీంట్లో ఈ రౌండ్ TFT కలర్ డిస్ప్లే అనేది లభిస్తుంది. సో ఈ డిస్ప్లే పరంగా నేను చాలా డిస్సాటిస్ఫైడ్గానే అయితే ఉన్నాను. సో ఇప్పుడు మనకు కొంచెం మబ్బులు ఉన్నాయి కాబట్టి నంబర్స్ కాస్త కనిపిస్తున్నాయి. కాస్త ఎండ్ వెళ్తే మాత్రం అస్సలు ఏమీ కనిపించట్లేదు. ఈ డిస్ప్లే ఉన్నా లేనట్టే అనిపించింది. సో ఈ డిస్ప్లేలో మనకి పైన టైం ఉంది. సో ఇక్కడ మనకి చితక్ లోగో ఉంది. ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్లో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి న్యూట్రల్ బటన్ ఉంది. అండ్ మనం ఏదైనా సైడ్ ఇండికేటర్ ఆన్ చేస్తే ఆ ఇండికేటర్ సింబల్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ స్కూటర్ని ఆన్ చేయాలంటే ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ D బటన్ అయితే ప్రెస్ చేయాలి. సో అప్పుడు అది న్యూట్రల్ నుండి డ్రైవ్ మోడ్కి అయితే వచ్చేస్తుంది. సో దీంట్లో ఈకో మోడ్ ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ కావాలనుకుంటే మీరు టెక్ ప్యాక్ తీసుకోవాలి. సో దాని డీటెయిల్స్ నేను ఇంకా సేపట్లో చెప్తాను. సో ఇక స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇది సైడ్ ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్ స్విచ్. అండ్ మీరు కనుక టెక్ ప్యాక్ తీసుకుంటే దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది. సో ఈ బటన్ యూజ్ చేసి మనం కాల్స్ని ఆన్సర్ చేయొచ్చు, మ్యూజిక్ని ప్లే అండ్ పాజ్ అయితే చేసుకోవచ్చు. రైట్ సైడ్కి వచ్చేస్తే ఇది డ్రైవ్ మోడ్ బటన్ అనమాట. సో ఈ బటన్ వదిలితే మనకి ఈకో మోడ్ నుండి డ్రైవ్ మోడ్కి అయితే షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో టెక్ ప్యాక్ లేదు కాబట్టి ఈ బటన్ యొక్క యూజ్ అయితే లేదు. కేవలం మనం డ్రైవ్ మోడ్లోకి వేసుకోవడానికి బటన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది న్యూట్రల్ బటన్ అనమాట. ఎన్ అనే బటన్ని ప్రెస్ చేస్తే మనకి డ్రైవ్ నుండి మళ్ళీ న్యూట్రల్కి అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది రివర్స్ మోడ్ బటన్ అండ్ ఇది మోడ్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ 3 డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇది ట్రిప్ మీటర్, ఇది SOC స్టేట్ ఆఫ్ ఛార్జ్. ప్రస్తుతం దీంట్లో 78% ఛార్జింగ్ ఉంది. 78% ఛార్జింగ్తో 80 కిలోమీటర్స్ రేంజ్ అని చూపిస్తుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఓడోమీటర్, మొత్తంగా ట్రిప్ మీటర్, స్టేట్ ఆఫ్ ఛార్జ్, ఓడోమీటర్. సో ఈ బటన్ యూజ్ చేసి ఈ 3 ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇది మళ్ళీ సైడ్ ఇండికేటర్ బటను. సో ఈ బటన్స్ అయితే ఇంతే అనమాట. ఎలాంటి లేట్ చేయకుండా మనం దీన్ని రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాము. మళ్ళీ బ్రేక్ పట్టుకొని D బటన్ వచ్చేస్తే మనకి డ్రైవింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని డ్రైవ్ అనేది స్టార్ట్ చేయొచ్చు.
సో రైడ్ చేసేటప్పుడు నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్గా ఉన్న వర్షన్స్కి దీనికి రైడింగ్ ఫీల్ పరంగా పెద్దగా మేజర్ డిఫరెన్సెస్ అయితే లేవు. బట్ దీని మోటార్లో ఎందుకో నేను ఒక వియర్డ్ థింగ్ అయితే గమనించాను. సో ప్రీవియస్గా ఉన్న స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే దీని పుల్లు పికప్ అనేది చాలా బాగుంది. అలాగే ఇది కొంచెం BLDC హబ్ మోటార్లను అయితే బిహేవ్ చేస్తుంది. సో అదేంటో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను లీనియర్గా థ్రాటిల్ ఇచ్చాను. సో థ్రాటిల్ ఇస్తే స్కూటర్ అనేది బాగానే పికప్ అందుకుంటుంది. సో నేను థ్రాటిల్ వదిలేసి మళ్ళీ థ్రాటిల్ ఇచ్చేటప్పుడు అంటే అంత స్మూత్గా లేదు దీని యాక్సలరేషన్ అనేది. యాక్సలరేషన్లో కొంచెం ల్యాగ్ ఉంది. సో దానివల్ల ఇది నా బాడీని ఇలా ముందుకి వెనక్కి అయితే పాడేస్తుందని చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బట్ కొంచెం ఈ ఇనిషియల్ థ్రాటిల్ ఇచ్చేటప్పుడు కొంచెం ల్యాగ్ ఉంది. థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది బట్ కాస్త ల్యాగ్ ఉంది. సో నేను థ్రాటిల్ ఇచ్చాక ఒక 1 సెకండ్ తర్వాత అది నాకు పవర్ అయితే వదులుతుంది. అండ్ ఆ ఇనిషియల్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండడంతో నా బాడీ అనేది కాస్త వెనక్కి అయితే పుష్ అవుతుంది. సో మనకి మొత్తం క్లౌడీగానే ఉంది. సో ఇప్పుడు కూడా మనకి డిస్ప్లే అనేది అంతగానైతే కనిపించట్లేదు. సో డిస్ప్లేలో కేవలం మనం ఛార్జింగ్ ఎంత ఉంది, రేంజ్ ఎంత వెళ్తుంది, ఇండికేటర్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనే డీటెయిల్స్ని మాత్రమే చూసుకోవడానికి డిస్ప్లేని అయితే వాడుకోవాలి. లేదు నేను స్పీడ్ని మానిటర్ చేసుకుంటాను అని దీన్నే చూస్తూ కూర్చుంటే ముంగటెళ్ళి బండికి అయితే మనం గుద్దేస్తాము. ఇక దీంట్లో వాళ్ళు టెక్ ప్యాక్ ఇన్స్టాల్ చేసినట్టు లేదు. నాకు డ్రైవింగ్ మోడ్స్ని స్విచ్ అవ్వడానికి అయితే ఆప్షన్ రావట్లేదు. అండ్ రివర్స్ మోడ్ కూడా దీంట్లో వర్క్ అవ్వడం లేదు. సో ఈ టెక్ ప్యాక్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్గా మీకు దీంట్లో మొబైల్ యాప్ కనెక్టివిటీ అనేది లభిస్తుంది. సో దాంట్లో మీరు దీన్ని రైడ్ స్టాటిస్టిక్స్, సో టెంపరేచర్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు దీంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది లభిస్తుంది, రివర్స్ మోడ్ లభిస్తుంది, అండ్ దీంట్లో స్పోర్ట్స్ మోడ్ అనేది లభిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో టెక్ ప్యాక్ లేదు కాబట్టి దీంట్లో ఒకే మోడు మనం యాక్టివాని డ్రైవ్ చేసినట్టే. సో మనం ఎంత స్పీడ్ గుంజితే అంత స్పీడ్ వెళ్తుంది. అదే మీరు కనుక టెక్ ప్యాక్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఈకో మోడ్లో పెడితే 40కే దీని స్పీడ్ అనేది లిమిట్ అయిపోతుంది. మీరు స్పోర్ట్స్ మోడ్లో పెడితే 63 వరకు వెళ్తుంది. సో టెక్ ప్యాక్లో మీకు అడిషనల్ ఫీచర్స్ అనేవి వస్తాయి. టెక్ ప్యాక్ని కనుక మీకు కావాలనుకుంటే మీరు 3000 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి. ఇక ఇచ్చేత 2903 యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2.9 యాక్యురేట్గా మాట్లాడుకుంటే 2.88 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అనేది వస్తుంది. సో ఈ బ్యాటరీ ప్యాక్తో కంపెనీ వాళ్ళు 123 కిలోమీటర్లు 123 కిలోమీటర్స్ రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ క్లెయిమ్ చేసిన రేంజ్ ఎవరికి రాదు కాబట్టి 95 to 100 కిలోమీటర్స్ రియల్ రేంజ్ని మనం దీంట్లోనైతే వేసుకోవచ్చు. అండ్ దీంట్లో మోటార్ కెపాసిటీ ఎంత అనేది ఈ చెత్త కంపెనీ వాళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయరు. సో నేను అనుకుంటుంది ఒక 3.5 to 4 kW పీక్ పవర్ మోటార్ ఉంటుంది. అండ్ టాప్ స్పీడ్ 63 kmph అంటున్నారు. ఒకసారి చెక్ చేద్దాము. ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసాను. ఇనిషియల్గా ఇది పుల్ అందుకుంటుంది కానీ టాప్ స్పీడ్కి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మరీ అంత టైం తీసుకోదు బట్ కొంచెం టైంలో మాత్రం ఇది టాప్ స్పీడ్ని ఖచ్చితంగా అటెండ్ చేస్తుంది. వాళ్ళు 63 అన్నారు, నాకు ఇది 69 వరకు వెళ్ళింది. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదా ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఇప్పుడు ఇది 69 స్పీడ్లోనే అయితే ఉంది. 69 క్రాస్ అవ్వడం లేదు, స్టిల్ ఇన్ ద 69 స్పీడ్. సో ఈ స్పీడ్లో నాకు చూసుకోవచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ అనేది స్మూత్గా ఉండడంతో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కిందికి మీదికి అయితే అవుతుంది. ఐ మీన్ అంత స్టర్డీగానే అయితే లేదు. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ బంప్ అనేది నేను ఫీల్ అవుతున్నాను ఈ స్పీడ్లో. స్టిల్ నేను 69 స్పీడ్లోనే నడుపుతున్నాను. సో సస్పెన్షన్ అయితే బాగుంది, స్మూత్గా ఉండడంతో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ బంప్ అనేది ఐ కెన్ ఫీల్ అన్నమాట. హార్న్ చూసుకోవచ్చు, హార్న్ కూడా డీసెంట్గానే ఉంది. ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది. బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాము. డన్. బ్రేక్స్ అయితే బాగున్నాయి. ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను. సో మనకి దీని ప్రీమియంలో ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ ఉండేవి బట్ దీంట్లో అవి లేవు. మాన్యువల్గానే మనం ఆఫ్ చేసుకోవాలి. సో బ్రేక్స్ అయితే బాగున్నాయి. డ్రమ్ బ్రేక్స్ ఇచ్చినప్పటికీ వాటి పర్ఫార్మెన్స్ కానీ వాటి స్టెబిలిటీ కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో సస్పెన్షన్ కూడా బాగుంది. సస్పెన్షన్కి అయితే నేను ఇంప్రెస్ అయిపోయాను. అండ్ దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను థ్రాటిల్ వదిలేస్తున్నాను. 69 స్పీడ్లో నేను థ్రాటిల్ వదిలేసాను కదా. సో ఇది నెమ్మదిగా రీజన్ అవుతూ బ్రేక్స్ వేస్తూ వెళ్తుంది. మళ్ళీ నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. ఒక 40 స్పీడ్లో నేను థ్రాటిల్ వదిలేసాను. 1 2 3 4 5 6 7 8 సెకండ్స్లో ఇది సింగిల్ డిజిట్ స్పీడ్స్కి అయితే వచ్చేసింది. సో రీజన్ దీంట్లో చాలా బాగా వర్క్ అవుతుంది. చలో సిటీ డ్రైవింగ్ కండిషన్స్లోకి మనం వచ్చేసాము. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రాబ్లం గురించి చూపిస్తాను. ఇప్పుడే చిన్నగా వర్షం పడింది, అందుకే స్కూటర్ అంతా తడిసిపోయింది. బ్రేక్ వేసాను, స్లో అయిపోయాను. మళ్ళీ థ్రాటిల్ ఇచ్చేటప్పుడు కొంచెం ల్యాగ్,
మరి ఆ బ్రేక్ వదలడానికి ఆ లాగా లేదంటే థ్రాటిల్ నుండి మోటార్కి పవర్ సప్లై చేయడానికి ఆ లాగా నాకు అర్థం కావట్లేదు. కానీ నేను లీనియర్ అంటే మొత్తం థ్రాటిల్ వదిలేసి థ్రాటిల్ ఇచ్చేటప్పుడు కొంచెం ల్యాగ్ ఉంది. సో థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. సో థ్రాటిల్ని కనుక మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మీకు ల్యాగ్ అనేది ఉండదు. మేబీ నేను ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు ఫీల్ ఉండొచ్చు. బట్ అలవాటు అయితే కనుక మీకు ఆ ఫీల్ అనేది పోయే ఛాన్స్ ఉంది. సో ఇక వ్యారంటీ గురించి మాట్లాడుకుంటే బజాజ్ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 3 years or 50,000 kilometers స్టాండర్డ్ వ్యారంటీ అయితే ఇస్తున్నారు. సో మీరు ఒక 6,000 rupees ఎక్స్ట్రా కనుక పే చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 2 years or 20,000 kilometers వ్యారంటీ అయితే వస్తుంది. సో మొత్తంగా 5 years or 70,000 kilometers వ్యారంటీతో ఈ చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రావడం జరుగుతుంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే నేను ఆల్రెడీ చెప్పినట్టు దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 99,998 రూపాయలు. మన తెలుగు రాష్ట్రాల్లో దీని ఆన్ రోడ్ కాస్ట్ సుమారుగా 1,15,000 నుండి 1,18,000 వరకు వస్తుంది. మీరు కనుక ఈ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అమెజాన్లో కనుక బుక్ చేసుకుంటే మీకు క్లోజ్ టు 10,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు అక్కడ బుక్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ సెంటర్లో మీ బుకింగ్ని కనుక కన్ఫర్మ్ చేసుకుంటే మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళి మీ స్కూటర్ అనేది తీసుకోవచ్చు. సో మీరు అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ అవన్నీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా చేతక్ అంటే కేవలం ఫ్యామిలీ ఆడియన్స్, అంకుల్స్కి మాత్రమే సెట్ అయ్యేది. సో ఇప్పుడు అందరికీ సూట్ అయ్యేలా దీని పర్ఫార్మెన్స్ని వీళ్ళైతే ట్యూన్ చేయడం జరిగింది. సో వర్షం పడ్డప్పుడు ఇలాంటి నీళ్ళలో వెళ్ళినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బికాజ్ ఇట్ హ్యాస్ IP67 ప్రొటెక్టెడ్ బ్యాటరీ అండ్ మోటార్. సో ఈ పండగకి కనుక మీరు ఒక 1,20,000 రూపాయల లోపు ఒక మంచి స్కూటర్ చూస్తుంటే మాత్రం దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. అండ్ వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.